సరేనా? వెళ్ళిగా కాయలు తెచ్చుకోకుండా ఎప్పుడు సార్ అప్పుడు 10 నిమిషాలు ఒక రాయి మా ఇట్లు చూడు, మా ఇట్లు చూడు, మా ఇట్లు తీస్తా ఉంటే ఆ పక్క చూస్తామా? ఈనాటి సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా వందనం. మన గ్రామ సమాఖ్య ఏర్పడి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల నుంచి మీరంతా సక్రమంగా గ్రూపులు నడుపుకుంటున్నారు. అప్పులు ప్రభుత్వం ఏదైతే ఇప్పిస్తా ఉందో సక్రమంగా తీసుకుంటున్నారు. హ్యాపీగా మీ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి ఈ ఆగస్టు నుంచి 2024 ఆగస్టు నుంచి పక్కకు వచ్చేసరికి సంఘమిత్ర మార్పు కోసం మీరు రాసి పంపించడము, దానిపైన మేము వచ్చి మీటింగ్ పెట్టి మీతో మాట్లాడటము, సంఘమిత్రులు మీ అందరే చేతులు ఎత్తి ఆ రోజు మార్చుకోవడము, ఇవన్నీ జరిగినాయి. ఇవి జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? సంఘమిత్రులు మార్చి మరి ఇట్లా రీపేమెంట్ కట్టకపోతే మనకు మళ్ళీ రేపు ఏ బ్యాంక్ వాళ్ళు మనం నమ్ముతారు? ఆలోచించండి ఒకసారి. సక్రమంగా అప్పులు తెచ్చుకున్నాం. ఒక గ్రూప్ 10 లక్షలు తెచ్చుకున్నారు, ఒక గ్రూప్ 15 లక్షలు తెచ్చుకున్నాం, ఒక గ్రూప్ 20 లక్షలు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలకి ఇండియన్ బ్యాంక్ వాడు నిన్న శాంక్షన్ లెటర్ కూడా చూపించినాడు. మీరు తీసుకురండి, 30 లక్షలు ఇద్దాము. బాగా అర్థం చేసుకున్నాము. 30 లక్షల రూపాయలు ఒక గ్రూప్కి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనుమతి అనేది బ్యాంకుకి వచ్చింది. ఇండియన్ బ్యాంక్ మేనేజరు మాతోనే మాట్లాడినాడు. ఏరియా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు, నేను ఇంకొక సిసి కృష్ణ అనే ఆయన వెళ్తే 30 లక్షల రూపాయలు మంచి గ్రూప్ అయితే నాకు తీసుకురండి సార్, నేను ఇస్తాను అంటారు. అంటే మహిళా గ్రూపులకి అంత నమ్మకం వచ్చింది. మహిళా గ్రూప్ అంటే తీసుకున్న డబ్బు సక్రమంగా తిరిగి కడతారు అని. అలాంటిది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు స్త్రీనిధి లోన్ సక్రమంగా మీ దగ్గర నుంచి రికవరీ రావడం లేదు. నేను అదే పనిగా ఇక్కడ కూర్చొని రికవరీ క్యాంపే పెట్టాను. అవునా కాదమ్మా? రికవరీ క్యాంప్ పెట్టాను. గ్రూప్ లీడర్కి చెప్పాను, అమ్మా సక్రమంగా ఏ నెల కట్టుకోవాలి అన్నానా లేదా? ఆ రోజు మీటింగ్లో కూడా తనిగా వచ్చి కూడా వసూలు చేసేదానికి నేను 4-5 ఇళ్ళకి కూడా పోయాను. అవునా కాదమ్మా? మీరు ఎవరెవరైతే రమ్మన్నారో ఆ ఇళ్ళకి కూడా నేను వచ్చాను. వచ్చి సక్రమంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సంఘాల కాక ప్రాముఖ్యత, అమ్మా 1 రూపాయితో ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈ సంఘాలు ఈరోజు 30 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం కూడా ఇంకా మీకు ఆ క్వాంటం పెంచాలని ఒక నిర్ణయం. కాబట్టి కోర్టు వెరీ క్లియర్గా ఇచ్చిందమ్మా. ఇక్కడ మీరు గ్రామ సమాఖ్య నిర్ణయాల్లో సంఘమిత్రుల్ని నియామకం చేసే దానిలో మీరు కలుగు చేసుకోవద్దు అని అన్నారు. కాబట్టి దయచేసి మీ గ్రామ సంఘాన్ని సక్రమంగా ఎవరైతే నడుపుతారని మీరు భావిస్తారో, మీకు ఎవరైతే దగ్గర ఉండి సక్రమంగా అప్పులు ఇస్తారో భావిస్తారో, చదువుకున్న వ్యక్తి అయితే అన్ని విధాలుగా పనికొస్తాడని మీరు భావిస్తున్నారా? లేదు చదువుకోని వ్యక్తి అయితే మాకు సపోర్ట్ చేస్తారని బాగా కోపం ఉండదు. మీరు అందరూ కలిసి ఒక తాటి మీద నడిచి మీ అభివృద్ధిని మీరు ఆకాంక్షించి కలిసిపోతే మాకేమి ఇబ్బంది లేదు. మీ అంతలు మీరు అల్లర్లు పడి గొడవలు పడి గ్రామాల్లో అల్లర్లు మా మీద పెడితే మేమేం చేయగలమా? మేమేం చేసాం? సరే, కాబట్టి అమ్మాయి తీర్మానం ఏమి మీరు చేసి తీర్మానం కాకి తీసుకొస్తారు దాన్ని ఈ రోజు కూడా నా వరకు వచ్చి ఇబ్బంది పెట్టింది ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు.
ఉండవా? ఇప్పుడు కూడా కోర్టు మమ్మల్ని నిర్ణయాధికారంలో మీరు ఉండొద్దు అన్నారు. వెరీ క్లియర్గా ఇచ్చారు. డోంట్ పార్టిసిపేట్ ఇన్ ది డిసిషన్స్ ఆఫ్ వివో అని అన్నారు. కాబట్టి ఏదైతే గౌరవ హైకోర్టు వారు ఇచ్చారో దాని ప్రకారం ఉండే జడ్జిమెంట్ని మీ దగ్గర చదివి వినిపించాం, కాపీ కూడా ఇచ్చాం మీ వివో లీడర్ దగ్గర. కాబట్టి మేము ఆఫీస్కి వెళ్ళిపోతున్నామమ్మా. మీరు కూర్చొని చర్చ చేసుకోండి, మీకు ఏది న్యాయం అనిపిస్తుందో ఆ నిర్ణయం తీసుకోండి. జడ్జిమెంట్ లో అమ్మా, జడ్జిమెంట్ లో ఏమంటున్నారంటే డోంట్ పార్టిసిపేట్ డిసిషన్స్ ఆఫ్ ది వివో. ఎవరినైతే పెట్టుకోవాలో, ఎవరిని పెట్టుకుంటే వాళ్ళు బాగుపడతారో వాళ్ళకి తెలుసు, వాళ్ళే నిర్ణయం తీసుకొనివ్వండి అని అంటున్నారు. ఇప్పుడు పాటించాలా? ఒకే మాట, మీ తీర్మానము మీరు ఏదైతే తీర్మానం న్యాయం అనిపిస్తుందో, ఇక్కడ గ్రామ పెద్దలు ఏమైతే చెప్పుకున్నారో, గ్రామ పెద్దలు ఏమంటున్నారు, మీరేమంటున్నారు, కలిసి ఒక నిర్ణయం తీసుకొని మీరు తీర్మానం ఏదో చేస్తున్నారు. ఓకేనా? చేయండి. మా కాపీ ఇచ్చాము, కాపీ ఇచ్చినట్టు సంతకం కూడా తీసుకోమన్నారు ఏపీఎం గారు. కాబట్టి కాపీ ఇచ్చి సంతకం కూడా తీసుకుంటాం. ఓకేనా? దీనిపైన ఇక్కడ పెట్టాం. లేదు పెరుమాళ్ళు ఎన్నుకుంటే మన సంఘాలు బాగుంటాయి అని చెప్పి నిర్ణయం మీకే వదలమన్నారమ్మా. మీరు ఏ నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడతాం. ఎందుకంటే మా బంధువులు ఎవరు లేరు, ఇలాంటి వాళ్ళనే పెట్టాలి, అలాంటి వాళ్ళనే పెట్టాలని ఆశ మాకేం లేదు. బాగా అర్థమైందమ్మా? ఈ అబ్బాయి అయితే ఫోన్ చేసి నన్ను ఎన్నెన్నో మాట్లాడినాడు. ఏం సార్, మీరే సార్, మీ ఎవరినైతే మీరు పెట్టుకుంటే మీకు బాగుంటుందో అది మీరు మాట్లాడుకొని మెట్టపల్లి గ్రామానికి వనలో సంగతులుగా 24 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఏదో కొన్ని కారణాల వల్ల గ్రామస్తులందరూ చేరి ఏదో కలిగించిన తీర్మానం చేశారు. నేను కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకుని వచ్చి ఇప్పుడు ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ తేదీకి నేను కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినాక ఈరోజు ఈ దినమున గ్రూప్ సభ్యులందరూ కలిసి 36 సంఘాలలో 28 సంఘాలు వచ్చి హాజరైనారు. హాజరైన సభ్యులందరూ కలిసి నన్ను ఈ దినమున సంగతులుగా కోర్టు ఆర్డర్ తరఫున ఎన్నుకున్నారు. ఈ సభ్యులందరూ చేరి తీర్మానం చేసినట్టు గురు సభ్యులు తెలియజేయడం జరిగింది. ఓకే సార్. వి మిట్టపల్లి గ్రామ సమాఖ్య కుప్పం మండలం చిత్తూరు జిల్లాలో 33 సంఘాలు ఉన్నాయి సార్. ఈ 33 సంఘాలకు సంబంధించి 2002 నుంచి గ్రామ సమాఖ్య రన్ అవుతా ఉంది. ఇప్పటి వరకు గ్రామ సమాఖ్య వారి బాధ్యతలు వాళ్ళు సక్రమంగానే చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో సంఘమిత్రాన్ని బాధ్యతాయుతంగా పనిచేయడం లేదు, సంఘాల దగ్గరికి కొంచెం తాగి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పి గ్రామస్తుల నుంచి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన వచ్చి గ్రామ సమాఖ్యలో చర్చించగా 10వ నెలలో సభ్యులు కొంతమంది
మాకు సంఘమిత్రను మార్చుకుంటామని చెప్పి మాట్లాడి ఆ రోజు సంఘమిత్రను మార్చుకోవడం జరిగింది. అయితే సంఘమిత్రను గ్రామ సమాఖ్య మారిస్తే ఆ మార్పు సిసి ఏపీఎం చేశారు అని చెప్పి మా పైన కడా పీడీ గారి పైన జిల్లా కలెక్టర్ గారి పైన కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ నెంబర్ 19922/2024 అనేది ఫైల్ చేసి అక్కడి నుంచి జడ్జిమెంట్ తీసుకొచ్చారు సార్. ఆ జడ్జిమెంట్ని ఏముంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో సంఘమిత్ర డ్యూటీల్లో మీరు కలుగజేసుకోవద్దు, వాళ్ళు సంఘమిత్రగా ఎవరిని పెట్టుకోవాలనే హక్కు గ్రామ సమాఖ్యకే ఉంది. కాబట్టి గ్రామ సమాఖ్యలో ఉండేటటువంటి సంఘాల లీడర్లు అందరూ చేరి ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానం ప్రకారం నడుచుకోవాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో సీసీ కానీ ఏపీఎం కానీ కలుగు చేసుకోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఈ జడ్జిమెంట్ కాపీని మనం 9వ నెలలోని 10వ నెలలోని పెట్టుకున్నటువంటి మీటింగుల్లోనైతేనేమి 11వ నెలలో ఒక గ్రామ సమాఖ్య మీటింగ్ జరిపించాం. ఆ మీటింగుల్లో కూడా చదివి వినిపించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీనిధికి కట్టవలసినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా కట్టడం లేదు. మేమైతే గ్రూప్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమ్మా, మీరు తీసుకున్నటువంటి లోన్లు గ్రూప్ లీడర్ల ద్వారా తీసుకున్నారు కాబట్టి గ్రూప్ మీటింగ్ రోజు గ్రూప్ లీడర్ దగ్గర సక్రమంగా కట్టుకొని బ్యాంకుకి జమ చేయాలని కూడా చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది సార్. మరి ఇక్కడైతేనేమి, ఇక్కడే కాకుండా వేపనపల్లి అని ఒక విలేజ్ కూడా ఉంది. ఆ విలేజ్ కూడా ఈబీఓ పైనే ఉంది కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి నేను శివ అనే వ్యక్తి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రికవరీ అయితే పూర్తిగా రాలేదు. మరి ఈ విధమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి మరి వీళ్ళు తెచ్చినటువంటి జడ్జిమెంట్ దరిమిల ఇక్కడికి వచ్చి ఆ జడ్జిమెంట్ని చదివి నేను వినిపించాలని చెప్పి ఏపీఎం గారు ఆదేశించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకు క్లీన్గా చెప్పేసి వీళ్ళ నిర్ణయంలో నన్ను ఉండొద్దు అని కోర్టు ఆదేశించింది కాబట్టి విషయాన్ని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్తాను సార్. వీళ్ళు కూర్చొని ఏమైతే తీర్మానం చేసుకుంటారో, ఏ సంఘమిత్ర మాకు పనిచేస్తారని చెప్పి వాళ్ళు భావిస్తారో, చదువుకున్నటువంటి వ్యక్తి సంఘమిత్రగా కావాలన్నా లేదా ముందు నుంచి చేస్తున్నటువంటి వ్యక్తి సంఘమిత్రగా కావాలన్నా, మరి ఎలాంటి వ్యక్తి ఉంటే వాళ్ళకు న్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారో ఆ వ్యక్తిని వాళ్ళే నిర్ణయించుకొని తీర్మానాన్ని కుప్పానికి ఆఫీస్కి డిఆర్డి ఆఫీస్కి పంపించమని చెప్పి మా ఏపీఎం గారు, ఏరియా కోఆర్డినేటర్ గారు చంద్రశేఖర్ గారు సూచించడం జరిగింది. మరి చంద్రశేఖర్ గారిని కడా పీడీ గారు గౌరవనీయులు వికాస్ మర్మత్ సార్ పిలిపించి, చంద్రశేఖర్ గారు మీకేమైనా అర్థం అవుతా ఉందా, ఎందుకని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు, మీరు కోర్టు జడ్జిమెంట్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఇంకో విధంగా మీరు చేసేదానికి లేదు అని చెప్పి తీవ్రమైన స్వరంతో సార్ మందలించారు. కాబట్టి ఏపీఎం గారు ఆయన ఆదేశాలు ఆయన నాకు ఇచ్చారు సార్. ఆ విధంగా ఏదైతే మా ఏపీఎం గారు చెప్పారో దాన్ని జడ్జిమెంట్ని చదివి వినిపించి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. వాళ్ళు ఎవరితో సేవ సక్రమంగా చేపించుకోగలరో, ఎవరైతే వాళ్ళకి మంచిగా గ్రూపుల్లో పుస్తకాలు రాసి సక్రమమైనటువంటి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకు లోన్లు ఇప్పించి వాళ్ళకి సపోర్ట్ అందిస్తారో వాళ్ళని పెట్టుకునే హక్కు మ్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇది రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995 ప్రకారం రికార్డ్ అయి ఇది రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి నిర్ణయాధికారం వాళ్ళకే ఉంటుంది సార్. అది నిర్ణయాధికారం సీసీకి కానీ ఏపీఎంకి కానీ ఉండదని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కాపీని వాళ్ళకి చదివి వినిపించి నేను ఆఫీస్కి చేరతానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.